స్మరణములకు ఎంచగరాను నీ నామం విమలసేనా ఇదే కాబోలు అదిగో దేవగణములు పోలి భక్త బృందముతో నిండిన బ్రహ్మము గారి మఠము రెండో వైకుంఠముగా రూపొందుతున్నది. అదిగో ఆ సింహాసనపై సభామధ్యంలో కూర్చున్న మహానుభావులే వీరభద్రుడు కానీ వేరు కాదు. ఏ మా మనోహరపు దివ్యాకృతి సహస్రాక్షుడైన దేవేంద్రులు కూడా చూడజాలనంటే ఏమి నా జన్మ సుకృతముల విశేషము, నా జన్మ ధరింప చేయమని ఇది ఏ ప్రార్థించగా సచ్చిదానంద సర్వేశ సాధు రూపా సకల పాప విద్వాంసక సద్గురేశ వరకున విలాస వైకుంఠపుర నివాస ప్రణవనాద స్వరూప
ఆహా, ఈ బాలకుడు ఎవడో కాని చిన్నతన మంది ఇంత భక్తి ప్రవర్తనలు కలిగి ఉన్నాడు. ఇతని భక్తి వర్ణనాతీతము. ఓహో, పరమేశ్వర అవతారమా ఇది? కానిమ్ము, యథార్థముగా విచారించడి మీరు. బాలక, నీవు ఎవరవు? నీవు పెట్టుకు రాకతంబేమి? నీ తల్లిదండ్రులు, నీ పొలగోతుల నామములు, నీ జన్మస్థలము సవిస్తరముగా తెలియజేయమనాయనా. అటునే తెలిపెదను. ఆదినారాయణ స్వామి. బాలక, మహిళి పొడిమాలగా గురుడే కులవారి తల్లి యాదాంబిని తండ్రి కారణ గర్భాన కన్న సుతుని నా పేరు సిద్ధుడందురు ఎల్లరూ మానసమందున మమతమాని మానసమందున మమతమాని సారరహితమైన సంసారమునే దరిచేది నన్నాదరి బాలక సిద్ధార్థ్, తల్లియు తండ్రియు సగ బంధుల నెల్ల బిడనాడి ఇల్లును బిడగాలి చిరాగా